హలో హాయ్ ఎవ్రీవన్. మీలో చాలామంది క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ విత్డ్రా చేయొచ్చా లేదా, విత్డ్రా చేస్తే ఎంత విత్డ్రా చేయొచ్చు, అండ్ విత్డ్రా చేసినటువంటి అమౌంట్కి ఎంత ఛార్జెస్ పడతాయి, అండ్ ఎప్పటిలోపు పే చేయాలి అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎంత విత్డ్రా చేయొచ్చు, ఛార్జెస్ ఏమేమి ఉంటాయి, అండ్ ఎప్పటిలోపు రీపేమెంట్ చేయాలి, అన్ని అంశాల గురించి అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎర్నింగ్ టిప్స్. నా పేరు ఆంజనేయులు అండి. ప్లీజ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, క్రెడిట్ కార్డుల పైన ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్లో ఏదైతే ఉందో దాంట్లో మనకి 40% వరకు క్యాష్ లిమిట్ అనేది ఇస్తారనమాట. ఈ క్యాష్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ విత్డ్రావల్ లిమిట్ అనమాట. అంటే 1 lakh మనకి 40% సపరేట్గా ఉండవండి. మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్లోనే అది ఒక పోర్షన్ అనమాట. మీరు టోటల్ అమౌంట్ మీరు స్వైప్ చేసుకోవచ్చు, లేదా మీరు మిగిలిన అమౌంట్ స్వైప్ చేసుకొని ఈ అమౌంట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. బట్ చాలామంది క్రెడిట్ కార్డు వచ్చినటువంటి వెంటనే అమౌంట్ వచ్చేసింది కదా, మనకు అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి విత్డ్రా చేస్తుంటారు. సో దయచేసి ఎవరు కూడా అలాంటి మిస్టేక్స్ అనేది చేయొద్దు. ఎందుకనేది రీజన్ చెప్తాను. చూడండి, నార్మల్గా మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్లో 40% మీకు క్యాష్ లిమిట్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీ మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ అనుకుంటే కనుక అందులో 40% అంటే మీకు 40,000 వరకు మీరు విత్డ్రావల్ చేయడానికి ఎలిజిబిలిటీ అన్నట్టు. మరి ఈ 40,000 విత్డ్రా చేస్తే ఏమవుతుందో ఒకసారి చెప్తాను వినండి. మీకు బ్యాంక్ ఇచ్చేటువంటి కండిషన్ ఏంటంటే, మీరు విత్డ్రా చేసేటువంటి అమౌంట్ ఎంతైనా కానివ్వండి 2.5% ఆర్ మినిమం 500 ఆర్ మినిమం 300 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పేసి చెప్తారనమాట. దీనికి ఒక లాజిక్ ఉందండి. అంటే మీరు ఒకసారి ఒక 10,000 రూపీస్ ఒకేసారి మీ ఏటీఎంలోంచి విత్డ్రా చేశారనుకోండి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి, అప్పుడు మీకు ఏమవుతుందండి, ఈ ఏటీఎం ద్వారా 10,000 అంటే 2.5% ఎంత అవుతుంది, 2,500 మాత్రమే మీకు 250 రూపీస్ మాత్రమే మీకు ఛార్జెస్ పడాలి మనకి యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఏమవుతుంది, ఇక్కడ మినిమం కండిషన్ మినిమం 500 అని ఇచ్చారనుకోండి, మీరు 10,000 విత్డ్రా చేసింది కానీ 500 రూపీస్ అనేది విత్డ్రావల్ ఛార్జెస్ అనేది పడుతుంది. అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాడ్ లక్ అయిపోయి ఒక 5,000 విత్డ్రా చేశారనుకోండి, 5,000 కూడా మీకు 500 రూపీసే విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది. ఇంకా కొంతమంది 1,000 రూపీస్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి 1,000 రూపీస్ విత్డ్రా చేసినా కూడా మీకు 500 రూపీస్ అనేది విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసినా మినిమం 500 కానీ లేదా 2.5% ఆఫ్ ది టోటల్ అమౌంట్ కానీ మీకు విత్డ్రావల్ ఛార్జెస్ అనేది పడుతుందన్నమాట. సో ఎలా చూసినా బ్యాంకుకి అయితే లాభం ఇక్కడ. సో 2.5% చాలా హయ్యర్ అమౌంట్. అండ్ దాంతోపాటు మరి అందరితో ఊరుకుంటారా అంటే లేదు, మీరు విత్డ్రా చేసిన అమౌంట్ని ఎప్పటి వరకు అయితే టైం తీసుకుంటారో రీపేమెంట్ చేయడానికి అప్పటి వరకు కూడా మీకు నార్మల్ క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జెస్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మీకు ఇంట్రెస్ట్ రూపంలో రీపేమెంట్ చేయాలి. చాలామంది క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసాం కదా, బిల్లు జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ లోపు కట్టేద్దాము, మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. అది చాలా వరకు ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే మీకు క్రెడిట్ కార్డు స్వైప్ చేసి ఏదైనా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి ఏదైనా సర్వీస్ అవైల్ చేసినందుకు గాను మీకు ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంతేగాని మీరు మనీ విత్డ్రావల్ చేస్తే మాత్రము 1 day కూడా మీకు బ్యాంకు మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఇవ్వదన్నమాట. సో ఏదైనా కానీ అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఈ విత్డ్రావల్ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకోండి. ఇది కూడా మీకు వేరే తప్పనిసరి పరిస్థితి అండి, నాకు కానే కావాలంటే యూస్ చేసుకోండి. లేదంటే కనుక చాలా వరకు మనకి పెయిడ్ యాప్స్ అనేవి ఉన్నాయి. 1% లేదా 1.5% అనేది లోడ్ చేయడానికి కొంతమంది ఛార్జ్ చేస్తుంటారు అనమాట. అలాంటి యాప్స్ని యూస్ చేసుకొని మీరు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ విత్డ్రావల్ చేస్తే మాత్రం అది చాలా వరకు మీకు లాస్ అనేది చెప్పాలన్నమాట. సో ఇంకా కొంతమంది 5,000 ఒకసారి ఏటీఎంలో డిస్పెన్స్ అవ్వట్లేదని చెప్పేసి 4 times విత్డ్రా చేసినా కూడా మీకు ఆ 4 times గాను 4 into 500 అనేది మీకు 2,000 రూపీస్ విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది. అండ్ ఇంట్రెస్ట్ కూడా ఈ విధంగా చూసారంటే కనుక మీకు చాలా వరకు లాసే. నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ కూడా నేను దాదాపు ఒక 5 years బ్యాక్ సపోర్ట్ టీంలో వర్క్ చేశాను అనమాట. సార్ నేను విత్డ్రా చేసింది 100 రూపాయలు, నాకు 500 రూపీస్ అనేది విత్డ్రావల్ ఛార్జెస్ వేశారని చెప్పేసి ఒక కస్టమర్ డైరెక్ట్గా ఏమంటారు తిట్టడం స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు ఆయన చెప్పాను, సార్ ఇది సో కండిషన్ అని చెప్పేసి. చాలామందికి అవేర్నెస్ ఉండదు.
అందువల్ల అని చెప్పేసి ఇంటిమేషన్ అనేది ఇస్తున్నాను. వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి. ఎవరైనా విత్డ్రావల్ చేసేవారంటే వాళ్ళకి వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అప్పుడే ఈ వీడియో చాలామందికి అనేది రీచ్ అవుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటూ క్రెడిట్ కార్డు గురించి ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.